చాలామంది కస్టమర్స్ టాటా ప్లే డిటిహెచ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి భయ్య అని అడుగుతున్నారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ డిటిహెచ్ ఉన్నవాళ్ళు చూడండి, కొత్తగా డిటిహెచ్ కనెక్షన్ ఎవరైనా వేయించుకోవాలనుకున్నా ఈ వీడియో చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే డిటిహెచ్ గురించి ఉంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రజెంటు డిటిహెచ్ కొత్త కనెక్షన్ అనేది టాటా ప్లే 3600 రూపాయలండి. టాటా ప్లే అయినా టాటా స్కై అయినా ఒకటే, అందరూ గుర్తుపెట్టుకోండి. టాటా స్కై పేరునే టాటా ప్లేగా మార్చారు. మీరు టాటా ప్లే కొత్త కనెక్షన్ బుక్ చేసుకోవాలంటే 3600 రూపాయలు ఉంటుందండి. ఇది ఆల్ ఇండియాలో ఎక్కడైనా 3600 రూపాయలే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. మీరు తెలుగులో తీసుకోండి, తమిళ్లో తీసుకోండి, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఎక్కడ తీసుకున్నా మీకు కొత్త కనెక్షన్ 3600 రూపాయలేనండి. మీరు ఇప్పుడు తెలుగులో మీరు 3600 కొత్త కనెక్షన్ తీసుకుంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా ఛానల్ చూసుకోవచ్చండి. అన్ని లాంగ్వేజ్ల్లోనూ ఇది మాడిఫై చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో ఎక్కడైనా బాక్స్ పనిచేస్తుంది. మీరు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా మీ సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చు. టాటా ప్లేని గుర్తుపెట్టుకోండి. ఈ 3600 రూపాయలకు గాను మీకు పూర్తి సెటప్ అంతా కంపెనీ వాళ్ళే వచ్చి బిగించి వెళ్ళిపోతారండి. మీకు హెచ్డి సెటప్ బాక్స్ని అయితే ఇస్తారు. మీ ఇంట్లో చిన్న టీవీ ఉన్నా పెద్ద టీవీ ఉన్నా ఒకే సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చండి. హెచ్డి సెటప్ బాక్స్ని మీ టీవీ చిన్నదైతే నార్మల్ ఛానల్స్ అయితే పెట్టుకుంటారు. మీ టీవీ పెద్దదైతే హెచ్డి సెటప్ బాక్స్ని హెచ్డి ఛానల్స్ని అయితే పెట్టుకుంటారు. మీ ఛానల్స్ని బట్టి మీ బాక్స్కి అమౌంట్ అయితే తీసుకుంటుందండి. నార్మల్ ఛానల్స్ పెట్టుకుంటే తక్కువ అమౌంట్ తీసుకుంటుంది, హెచ్డి ఛానల్స్ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటుందండి. మీ ఇంట్లో చిన్న టీవీ ఉన్నా పెద్ద టీవీ ఉన్నా ఒకే బాక్స్ అండి, హెచ్డి బాక్స్ అని. రేపు మీరు చిన్న టీవీ ఉన్నప్పుడు సెటప్ బాక్స్ని తీసుకున్నారనుకోండి, హెచ్డి సెటప్ బాక్స్ని, రేపు పొద్దున ఎంత పెద్ద టీవీ అయినా 50 ఇంచీలైనా 55 ఇంచీలైనా 80 ఇంచీలైనా 100 ఇంచీలైనా 120 ఇంచుల టీవీ అయినా ఎంత పెద్ద టీవీ అయినా ఈ హెచ్డి సెటప్ బాక్స్ సరిపోతుందండి. మళ్ళీ మీరు బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్డి సెటప్ బాక్స్ని అయితే ఇస్తారు. పైన గొడుగు, హెచ్డిఎంఐ కేబుల్, ఛార్జర్, రిమోట్, పూర్తి సెటప్ అంతా కంపెనీ వాళ్ళే ఇస్తారండి. మీ ఇంట్లో టీవీ ఉంటే సరిపోతుంది. పైన డిటిహెచ్ నుంచి కిందకి బాక్స్ సెటప్ బాక్స్ కలిపే వైర్ మాత్రం కంపెనీ వాళ్ళు 8 మీటర్లు అయితే ఇస్తున్నారండి. 8 మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరు మీటర్కి 15 రూపాయల లెక్క పే చేసుకోవాలండి. ఎన్ని మీటర్లు ఎక్స్ట్రా పడితే 8 మీటర్ల కంటే ఎక్కువ ఎన్ని మీటర్లు ఎక్స్ట్రా పడితే వైరు అన్ని 15 రూపాయలు అయితే కట్ అవుతాయండి. అది మీ నేరుగా మీ సెటప్ బాక్స్ని అయినా కట్ చేసుకోవచ్చు, లేదా మీరు టెక్నీషియన్కి డైరెక్ట్గా అమౌంట్ అయినా ఇచ్చేయచ్చండి. అది మీ ఇష్టము. మీరు కట్టిన 3600 రూపాయల్లో కట్ చేసుకోమన్నా కట్ చేసుకుంటారు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఎంత ఎక్స్ట్రా పెడితే అంత అమౌంట్ అయితే వచ్చిన టెక్నీషియన్కి అయితే ఇచ్చేయచ్చండి. అది మీ ఇష్టము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్స్టలేషన్ అనేది మా కృష్ణ డిటిహెచ్ ఛానల్ తరపున బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ఇన్స్టలేషన్ అయితే ఇస్తున్నామండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఫ్రీ ఇన్స్టలేషను. మీరు 3600 రూపాయల కంటే ₹1 కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టవలసిన అవసరం లేదు. మీకు ఎవరికైనా డిటిహెచ్ కావాలనుకుంటే ఏ డిటిహెచ్ కావాలనుకున్నా ఫ్రీ ఇన్స్టలేషన్స్తో ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో, అంటే బిగించిన తర్వాతే అమౌంట్ తీసుకోబడుతుంది. మీకు లైఫ్ టైం ఫ్రీ రీఛార్జ్ మీకు కావాలన్నా మేము చేస్తామండి. సర్వీస్ ఏవైనా ఇష్యూస్ ఉన్నా మేము చేస్తాము. మీ బాక్స్ స్టాప్ చేయాలన్నా, ప్యాక్ చేంజ్ చేయాలన్నా, ఏవైనా ఛానల్స్ యాడ్ చేయాలనుకున్నా మేము చేస్తామండి. రీఛార్జ్ చేసిన తర్వాత మీకు బిల్తో పాటు ఛానల్ లిస్ట్ కూడా ఇస్తామండి. ఏవైనా ఆఫర్స్ ఉంటే మేము చెప్తాము, సజెషన్ అయితే చేస్తామండి. మీకు లైఫ్ టైం మేము అందుబాటులో ఉంటామండి. నా పేరు కృష్ణ, నేను టీవీ డిష్ టెక్నీషియన్ని. పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కట్టిన 3600 రూపాయలు మళ్ళీ మీ సెటప్ బాక్స్లోకి రీఛార్జ్ చేస్తారండి. అంటే 100% క్యాష్ బ్యాక్తో టాటా ప్లే డిటిహెచ్ అనేది కస్టమర్స్కి అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. పూర్తిగా ఫిట్టింగ్తో ఉచితమండి. 3600 రూపాయలు కడితే మీకు సెటప్ అంతా ఇస్తూ 3600 రూపాయలు రీఛార్జ్ మీ హెచ్డి సెటప్ బాక్స్లో రీఛార్జ్ చేస్తారండి. అది మీరు నార్మల్లో వాడుకుంటే నార్మల్ ప్యాక్ అనేది ప్రజెంట్ 1 మంత్కి 275 రూపాయలు అయితే ఉందండి. ప్రతి మంత్ మీ 3600 275 రూపాయలు కట్ అవుతుందండి. 3600 బై 275 అంటే 13 నెలలు ఫ్రీగా వస్తుందండి. మీరు కట్టిన అమౌంట్ నార్మల్ ప్యాకేజ్లో చూసుకుంటే, అంటే నార్మల్ ప్యాకేజ్ అంటే ఎస్డి అండి, స్టాండర్డ్
ఛానల్స్ అండి. దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ ఒక 2, భక్తి ఛానల్, ఎస్వీబీసీ, తిరుపతి ఛానల్, అన్ని న్యూస్ ఛానల్, అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయండి. స్పోర్ట్స్ ఛానల్ అయితే ఏమీ రావు. ఈ ప్యాక్ 1 మంత్కి 275 రూపాయలు. మీ అకౌంట్లో ఉన్నటువంటి 3600 రూపాయల నుంచి ప్రతి మంత్ 275 రూపాయలు కట్ అవుతుందండి. కట్ అయ్యి 13 నెలలు అయితే ఫ్రీగా వస్తుంది. అదే మీరు హెచ్డి ప్యాక్ పెట్టుకున్నారంటే 1 మంత్కి 339 రూపాయలండి. దీంట్లో 11 తెలుగులో హెచ్డి ఛానల్స్ వస్తాయి, మిగతావన్నీ నార్మల్లో వస్తాయి. అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో వస్తాయి. హెచ్డీలో మాత్రం 11 ఛానల్స్ వస్తాయండి. జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, మా టీవీ, మా మూవీస్, జీ తెలుగు, జీ మూవీస్, ఈటీవీ సినిమా, ఈటీవీ బాలభారత్, మొత్తం 11 ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో వస్తాయండి. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదే ప్యాక్ను మీరు పెట్టుకుంటే 3600/339 రూపాయలండి. 10 నెలల 15 రోజులైతే హెచ్డి ప్యాక్ అయితే ఫ్రీగా వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడైనా ఏపీ, తెలంగాణ తెలుగు వాళ్ళకి ఎక్కడైనా ఇది సేమ్ ప్యాకేజెస్ అండి, మారవు. మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకున్నా మా నెంబర్ని సంప్రదించవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ తీసుకోబడుతుంది. మీకు ఫిక్స్డ్ వ్యాలిడిటీ ఇస్తూ, బిల్లు కూడా ఇస్తూ, ఛానల్ లిస్ట్ కూడా ఇస్తామండి మీ వాట్సాప్లో. తరువాత విషయం ఏంటంటే, మీరు ఈ 3600 రూపాయలు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఈ 3600 రూపాయలని మీ ఇంట్లో టీవీ పోయినా, సెటప్ బాక్స్ పోయినా, మీరు క్యాంప్ వెళ్ళినా, మీ ఇంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ కింద కొన్ని రోజులు టీవీ ఆపాలనుకున్నా రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చండి. రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఏ డిటిహెచ్లో కూడా లేదండి. ఒక్క టాటా ప్లే డిటిహెచ్లోనే ఉందండి. దగ్గర 90 రోజుల వరకు రీఛార్జ్ని అయితే స్టాప్ చేసుకోవచ్చండి. ఈ రీఛార్జ్ ఎలా స్టాప్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్ప్లేలో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తున్నామండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఈ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీరు కస్టమర్ కేర్తో, సార్ మేము ఒక 30 రోజులు, ఒక 40 రోజులు క్యాంప్ వెళ్తున్నాము, మా సెటప్ బాక్స్ని అయితే ఒక 40 రోజులు ఆపండి అని అంటే కంపెనీ వాళ్ళు ఆపుతారండి. తర్వాత మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు మీరు ఆన్ చేయమని మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే మీకైతే మళ్ళీ ఆన్ చేస్తారండి. లేదా మా నెంబర్ అయితే కింద డిస్ప్లేలో ఇస్తున్నాను, నా నెంబర్కి ఫోన్ చేసినా మీరు ఎన్ని రోజులు ఆపమంటే అన్ని రోజులు ఆపుతామండి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఆన్ చేయమంటే వితిన్ సెకండ్స్లోనే ఆన్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మంచి. అక్కడ వరకు మీకు కొత్త కనెక్షన్ గురించి అయితే చెప్పామండి. ఇప్పుడు టాటా ప్లే డిటిహెచ్ కస్టమర్స్కి ఇస్తున్నటువంటి కొన్ని ఫ్యూచర్స్ గురించి చెప్దామండి ఈ వీడియోలో. ఈ ఫ్యూచర్స్ అనేది ఎవ్వరూ మీకు చెప్పరండి, చూసుకోవచ్చు. మీరు ఎన్ని వీడియోస్ అయినా చూడండి, ఈ ఫ్యూచర్స్ గురించి అయితే మీకు ఎవ్వరూ చెప్పరు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ది, మీ అకౌంట్లో 3600 రూపాయలు అయితే ఉందండి. ప్రజెంట్ కొత్త డిటిహెచ్ తీసుకున్న వాళ్ళ అకౌంట్లో 3600 రూపాయలు డిటిహెచ్ రీఛార్జ్ అయితే ఉంది బాక్స్లో. ఈ రీఛార్జ్ని మీరు ఎలా వాడుకోవాలి, ఎలా కట్ అవుతుంది, మీ 3600 రూపాయలకి ఏమేమి ఫ్యూచర్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారనేది వీడియోలో చెప్దామండి. టాటా ప్లే డిటిహెచ్లో రీఛార్జెస్ అనేవి మంత్లీలో కట్ అవ్వండి, డే వైజ్లో కట్ అవుతాయి. ప్రతి మీ అకౌంట్లో 3600 రూపాయలు ఉందనుకోండి, మీరు మంత్లీ రీఛార్జు 300 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రతిరోజు 10 రూపాయలు అయితే పడుతుంది కదండి. అంటే నెలకి 30 రోజులు అంటే 300/30 10 రూపాయలు పడుతుంది. ప్రతిరోజు మీ డిటిహెచ్ అకౌంట్లో 10 రూపాయలు అయితే కట్ అవుతుందండి. మీ అకౌంట్లో 3600 రూపాయలు ఉందనుకోండి, ఈరోజు 10 రూపాయలు కట్ అయితే మీరు 24 అవర్స్ చూడొచ్చండి. ఈ 10 రూపాయలే ఈ రోజుకి అవుతుంది. మళ్ళీ రేపు మీరు చూడాలనుకుంటే మళ్ళీ ఇంకొక 10 రూపాయలు కట్ అవుతుందండి. ఎల్లుండి మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ ఇంకొక 10 రూపాయలు అయితే కట్ అవుతుందండి. ఇలా ప్రతిరోజు 10 రూపాయలు కట్ అవుతూ మీ 3600 రూపాయలు ప్రతిరోజు 10 రూపాయలు అయితే మైనస్ అవుతుంది. ఈ విధంగా టాటా ప్లే డిటిహెచ్లో అయితే రోజువారీ కింద అమౌంట్ అయితే కట్ అవుతుంది, మంత్లీ వైజ్లో కాదు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ది, ఒక్క టాటా ప్లే డిటిహెచ్లో మాత్రమే రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉందండి.
మీ ఇంట్లో టీవీ పోయింది, ఒక 20 రోజులు 30 రోజులు అయితే టీవీ రిపేర్ చేయడానికి అవుతుందని చెప్పారు కంపెనీ వాళ్ళంటే మీరు రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి. లేదా మీరు క్యాంప్ వెళ్ళారు, ఒక నెల రోజులు మేము రామనుకుంటే రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ కింద కొన్ని రోజులు టీవీ ఆపాలనుకుంటున్నారు అనుకోండి, ఒక నెల రోజులు ఆపాలనుకుంటున్నారు, నెల రోజులు అయితే ఆపుకోవచ్చండి. ఇలా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా, మీ టీవీ పోయినా, సెటప్ బాక్స్ పోయినా, మీరు క్యాంప్ వెళ్ళినా, మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కింద ఆపినా, దగ్గర 90 రోజుల వరకు రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకునే అవకాశం అయితే కంపెనీ వాళ్ళు కస్టమర్స్కి అయితే ఇచ్చారండి. ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఒక్క టాటా ప్లేలోనే ఉందండి. మీరు ఈ రీఛార్జ్ అనేది ఎలా స్టాప్ అవుతుందన్న విషయానికి వస్తే మీకు చెప్పాం కదా ఇంతకుముందు ఫస్ట్ పాయింట్లో డిటిహెచ్ రీఛార్జ్ అనేది డే వైజ్లో కట్ అవుతుందని చెప్పాం కదా. మీకు డే వైజ్లో ఎంత అమౌంట్ కట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది కట్ అవ్వడం అయితే ఆగిపోతుందండి. మీరు రీఛార్జ్ స్టాప్ చేసేటప్పుడు అంటే ఒక రోజుకి 10 రూపాయలు కట్ అవుతుందంటే ఆ 10 రూపాయలు కట్ అవ్వడం అయితే ఆగిపోతుందండి. మీరు రీఛార్జ్ స్టాప్ చేసుకునేటప్పుడు ఆ స్టాప్ చేసుకున్న 10 రూపాయలు కట్ అవ్వడం ఆగిపోతే మీకు అలా హోల్డ్ అయిపోతుంది రీఛార్జ్. మళ్ళీ మీరు ఎప్పుడు టీవీని అయితే ఆన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు మళ్ళీ ప్రతిరోజు 10 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు దగ్గర 90 రోజులు అయితే 90 రోజుల వరకు ఆఫ్ చేసుకోవచ్చు రీఛార్జ్ కట్ అవ్వకుండా. ఇది ఎలా రీఛార్జ్ స్టాప్ చేసుకోవాలనుకుంటే నేను డిస్ప్లేలో కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇస్తున్నానండి. ఈ కస్టమర్ కేర్ నెంబర్కి అయితే మీరు మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి మేము ఒక నెల రోజులు క్యాంప్ వెళ్తున్నామండి, మా రీఛార్జ్ స్టాప్ చేయండి అని అంటే కంపెనీ వాళ్ళు స్టాప్ చేస్తారండి. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా బాక్స్ని ఆన్ చేయండి అంటే ఆన్ చేస్తారండి. ఇలా చేసినప్పుడు మాత్రమే మీ రీఛార్జ్ స్టాప్ అవుతుందండి. మీరు టీవీ చూడకపోతే రీఛార్జ్ అయితే స్టాప్ అవ్వదండి. మీరు కంపెనీ వాళ్ళకి కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ మీకు ఎవరికైనా రీఛార్జ్ స్టాప్ చేయాలనిపిస్తే నా నెంబర్ని అయితే సంప్రదించండి, కింద డిస్ప్లేలో ఇస్తున్నాను. ఇది మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఒక మంచి ఆప్షన్ అండి. ఎవరైనా క్యాంపులు ఎక్కువగా వెళ్తున్నా వాళ్ళకైతే ఒక మంచి ఆప్షను, ఇది అయితే యూజ్ చేసుకోండి. మూడోది, టాటా ప్లే వాళ్ళు కస్టమర్స్ కోసం మొబైల్ టీవీ అనే యాప్ని అయితే ఇచ్చారండి. టాటా ప్లే లైవ్ టీవీ అనే ఒక యాప్ అయితే ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ లైవ్ టీవీ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే మీరు తెలిసిన వాళ్ళైతే అంటే తెలియని వాళ్ళైతే కస్టమర్కి ఫోన్ చేసి రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి. అదే తెలిసిన వాళ్ళైతే మీరు ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి చూడండి, నేను డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా మీ యాప్లో పుష్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ రీఛార్జ్ అయితే స్టాప్ అయిపోతుందండి. ఈ ఆప్షన్ అయితే చాలామందికి తెలియదు. కస్టమర్ కేర్కి కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ ఫోన్ చేస్తారండి. కానీ మీ టాటా ప్లే లైవ్ టీవీ యాప్లోనే మీరు నేరుగా ఈ రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకోవచ్చు. మీరు ఒక రోజుకైనా రీఛార్జ్ అయితే స్టాప్ చేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ అనేది మీకు దీనికి విధంగా ఉపయోగపడుతుంది. రీఛార్జ్ స్టాప్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. నేరుగా కస్టమర్సే మీ మొబైల్ యాప్ ద్వారా రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చు. రెండోది ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే మీకు ప్రతిరోజు డే వైజ్లో 15 రూపాయలు కట్ అవుతుందని చెప్పాం కదండి. అంటే మీరు ఎంత పెట్టుకుంటే అంత కట్ అవుతుందని చెప్పాం కదండి. ఇది కట్ అవుతుందా లేదా, ఇంతకంటే ఎక్కువ కట్ అవుతుందా లేదా అనేది ఈ యాప్లో మీరు చూసుకోవచ్చండి. మీకు కొత్త కస్టమర్ బిగించేటప్పుడు మీ యాప్లో 3600 రూపాయలు ఉంటుందండి. మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత పడుతుందో అక్కడ చూపిస్తుంది. ప్రతి మంత్ నుంచి డే వైజ్లో ఆ 3600 రూపాయలు మైనస్ అవుతున్నది. మీరు అది చూసుకోవచ్చండి. ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు, మీరు క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు దీనికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మీరు మీ మంత్లీ రీఛార్జ్ ఎంత పెట్టుకున్నారో ఆ ప్యాక్కి ఏ ఛానల్స్ వస్తున్నాయి, ఆ ఛానల్ లిస్టు మొత్తము ఈ యాప్లో మీకు చూపిస్తుందండి. చూడండి, నేను ప్రతి ఒక్కటి సైడ్ డిస్ప్లేలో చూపిస్తున్నాను మీకు. ఈ ఆప్షన్లో అయితే చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లో మీకు అయితే చూపిస్తుందండి. చూసుకోవచ్చు మీరు ఏ ఛానల్స్ వస్తున్నాయి అని మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు కట్టిన 3600 రూపాయలకి ఎన్ని రోజులు వ్యాలిడిటీ వస్తుంది ఆ డేట్ కూడా మీకు ఇస్తారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని దీనికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనేది కస్టమర్స్కి మొబైల్లో లైవ్ టీవీ చూడడానికి మీరు డిటిహెచ్ బుక్ చేసుకున్న ప్రతిరోజు మీరు ఇంట్లో ఉండలేరండి. ఒకరోజు క్యాంప్లో ఉంటారు, ఒకరోజు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటారు.
ఎక్కడో ఉంటారు. టైంకి అయితే సీరియల్స్ కానీ సినిమాలు కానీ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఎపిసోడ్స్. కానీ ఈ టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ ఉపయోగించి మీరు ఎక్కడ ఉన్నా మీకు నెట్ ఉంటే సరిపోతుందని ఈ యాప్ ఉపయోగించి లైవ్ టీవీ మీకు టైంకి ఏ ఛానల్స్ అయితే వస్తున్నాయో, ఏ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయో, ఏవి టీవీ షోస్ అయితే వస్తున్నాయో ఆ టీవీ షోస్ని ఫ్రీగా ఈ మొబైల్ లైవ్ టీవీలో చూసుకోవచ్చండి. ఇది 100% వర్క్ అవుతుందండి. అందరూ యూజ్ చేసుకోవచ్చు. టాటా ప్లే కస్టమర్స్ ఉన్న వాళ్ళైతే 2 మొబైల్లో అయితే ఈ లైవ్ టీవీ యాప్ని అయితే చూసుకోవచ్చు అండి. ఒక ఇంట్లో ఒక డిటిహెచ్ కస్టమర్కి 2 లైవ్ టీవీలు అయితే సపోర్ట్ చేస్తాయండి. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది ఈ లైవ్ టీవీ యాప్ని ఒక మంచి ఆప్షన్ అండి. ఇది యూజ్ చేసుకోండి. మీరు ప్రతిరోజు టీవీని అయితే ప్రతి ప్లేస్కి క్యారీ చేయలేరు, కానీ మొబైల్ని అయితే క్యారీ చేస్తారు. టీవీ షోస్ని అదేవిధంగా టీవీ సీరియల్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు టాటా ప్లే లైవ్ టీవీ యాప్ని అయితే యూజ్ చేసుకోండి. మరి ఏ టీవీ డిష్కి కూడా ఇటువంటి ఆప్షన్ అయితే లేదండి. లైవ్ టీవీ ఆప్షను చాలా బాగా మంచి క్వాలిటీతో వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4వది పిక్చర్ క్వాలిటీ అనేది. పిక్చర్ క్వాలిటీ అండి, టాటా ప్లే అనేది పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్గా వస్తుందండి. ఎంత మంచిగా పిక్చర్ క్వాలిటీ అనేది మరి ఏ డిటిహెచ్లో రాదు, గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఒక్కసారి ఈ సెటప్ బాక్స్ని తీసుకున్నారంటే మీరు చిన్న టీవీకైనా పెద్ద టీవీకైనా ఎంత పెద్ద టీవీకైనా ఈ బాక్స్ అండి మళ్ళీ మార్చవలసిన అవసరం అయితే ఉండదు. తర్వాతది సౌండ్ అండి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టాటా ప్లేలో. కస్టమర్ కేర్ సపోర్ట్ అండి. టాటా ప్లేలో కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు మరి ఏ డీటెయిల్స్లో ఇంత కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉండదు. మీ చిన్న కంప్లైంట్ పెట్టినా అవతల ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ మాలాంటి సర్వీస్ ప్రొవైడర్లకు కానీ గట్టిగా వాసిపోతాయండి. ఫైన్స్ అయితే చాలా భారీగా వేస్తారు. మీరు కావాలంటే ట్రై చేయండి. మీకు ఎవరైనా టెక్నీషియన్స్ కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూషన్స్ కానీ సర్వీస్ చేయకపోయినా, లేదనుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ మీకు సర్వీస్ కరెక్ట్గా లేకపోయినా, ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ ఈ 3,600 రూపాయల కంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎవరైనా డిమాండ్ చేసినా, లేదనుకుంటే ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు అంటే వైర్కి మీటర్కి 15 రూపాయలు చెప్పాం కదా, 20 రూపాయలు 25 రూపాయలు తీసుకున్నా అది కంపెనీ టెక్నీషియన్లు అయితే అయినా కానీ ప్రైవేట్ టెక్నీషియన్లు అయితే టాటా ప్లే అయితే ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోదు. ఓన్లీ కంపెనీ టెక్నీషియన్ల పైన మాత్రమే యాక్షన్ అయితే తీసుకుంటుంది. మేమైతే కంపెనీ త్రోత్ మాత్రమే మీకు డిటిహెచ్ని ఇస్తున్నాము. మా దగ్గర బుక్ చేసుకుంటే మీకు కంపెనీ ప్రైజెస్ ప్రకారం మాత్రమే ఇస్తామండి. ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇలా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారండి, లేదంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మాకు సర్వీస్ చేయట్లేదు అని అంటే సివిల్ యాక్షన్ అయితే మీ ప్రతి మండలంలోనూ లేదా ప్రతి జిల్లాలోనూ ఒక ఐఎస్పీ అయితే ఉంటుందండి. ఈ ఐఎస్పీకి అయితే ఫైన్ పడుతుంది. మీ జిల్లాలో ఈ ఏరియాలో మీరు సర్వీస్ చేయట్లేదట, కస్టమర్స్ కంప్లైంట్ పెడుతున్నారు, ఎందుకు చేయట్లేదని చెప్పేసి కంపెనీ వాళ్ళు అయితే ఫైన్ అయితే వేస్తారండి. మీకు ఎవరైనా కంపెనీ వాళ్ళకి ఫైన్ వేయాలని అనుకుంటే, లేదనుకుంటే మీ సర్వీస్ బాగోలేదు కంప్లైంట్ పెట్టాలనుకుంటే ఈ సర్వీస్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టొచ్చండి. సర్వీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఏవైనా రీఛార్జ్ స్టాప్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే మీరైతే దీన్ని ఉపయోగించుకోవచ్చండి. హెచ్డి ఛానల్స్ అండి. ఒక్క టాటా ప్లే డిటిహెచ్లోనే 11 హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయండి. మరి ఏ డిటిహెచ్లో కూడా తెలుగులో 11 హెచ్డి ఛానల్స్ అయితే లేవు. అవి జెమినీ మూవీసు, జెమినీ మ్యూజిక్, మా టీవీ, మా మూవీసు, జీ తెలుగు, జీ మూవీస్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్, మొత్తం 11 హెచ్డి ఛానల్స్ అయితే తెలుగులో ఉన్నాయండి. దీంతోపాటు స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి తెలుగులో ఉంది, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డీలో ఉంది, నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో, యానిమల్ ప్లాంట్, డిస్కవరీ, హిస్టరీ టీవీ అన్ని ఛానల్స్ హెచ్డీలో ఉన్నాయండి. మీరు ఎంత అమౌంట్ ఎక్కువ పెట్టుకోగలిగితే అన్ని ఎక్కువ హెచ్డీ ఛానల్స్ అయితే టాటా ప్లేలో ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ తీసేస్తాయండి. ఎంత పెద్ద టీవీకైనా మీరు ఇదైతే పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ని పిక్చర్ క్వాలిటీ సూపర్గా వస్తుంది. మీరు ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే అన్ని ఎక్కువ హెచ్డీ ఛానల్స్ అయితే ఉంటాయి టాటా ప్లేలో. దగ్గర 300 హెచ్డీ ఛానల్స్ వరకు ఉన్నాయి ఆల్ ఇండియాలో. ఇది మీరు గుర్తుపెట్టుకో. మరి ఏ డిటిహెచ్కి హెచ్డీ ఛానల్స్ అయితే లేవండి. ఇంకొక విషయం అండి, మీరు ఒక ఎయిర్టెల్ డిటిహెచ్ని కానీ ఒక సన్ డైరెక్ట్ డిటిహెచ్ని కానీ తీసుకుంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్యాక్ అయితే మీకు ఇచ్చేస్తారండి. ఒక 1 ఇయర్ అయితే ఇస్తారు అనుకోండి. ఒక 1 ఇయర్ హెచ్డీ ప్యాక్ ఇచ్చారు కానీ అది ఫిక్స్డ్ రీఛార్జ్ అండి. మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. కానీ టాటా ప్లే డిటిహెచ్లో కొత్త కనెక్షన్ తీసుకున్నారనుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్ నుంచి హెచ్డీకి మారచ్చు, హెచ్డీ నుంచి నార్మల్కి మారచ్చు. మీరు ఇప్పుడు చిన్న టీవీ ఉన్నప్పుడు హెచ్డీ బాక్స్ తీసుకున్నారనుకోండి, ఒక నార్మల్ ప్యాకేజ్ తీసుకున్నారు కానీ మళ్ళీ టీవీ పోయినా పెద్ద టీవీ తీసుకుంటే మళ్ళీ మీరు ప్యాక్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లేలో ఉంటుందండి. వేరే డిటిహెచ్లో ఇటువంటి ఆప్షన్ అయితే ఉంది, ఒక టాటా ప్లే డిటిహెచ్లోనే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఈ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నానండి. ఏదైనా మిస్ అయితే
నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి భయ్యా. రీఛార్జెస్ గురించి కూడా చాలామంది కస్టమర్స్ అయితే అడుగుతున్నారండి. రీఛార్జెస్ అనేవి చెప్తాను, వీడియో అయితే చాలా పెద్దది అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇది 2026వ సంవత్సరంలో ఉన్నటువంటి వీడియో. 2026 ఆఫర్స్ అయితే మళ్ళీ వస్తాయి కాబట్టి నేనైతే ఈ వీడియో డిటిహెచ్ కొత్త కనెక్షన్లు అయితే మారవు, రీఛార్జెస్ అయితే మారే అవకాశం ఉంది కాబట్టి వీడియో అయితే చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కొత్త డిటిహెచ్ కానీ రీఛార్జెస్ కానీ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. మీకు జెన్యూన్గా తక్కువ రేట్లో వచ్చే విధంగా అయితే రీఛార్జెస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.